Hi friends, welcome to my YouTube channel. Today spoken English class day 11. రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను, ఫాలో కావండి. ఇంతకుముందు 10 వీడియోస్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా, హ్యాపీగా, ఎంజాయ్గా ఉంటుంది. క్లాస్ ఆసక్తికరంగా చూడండి, హ్యాపీ ఆనందించండి, ఎంజాయ్ చేయండి, బాగా మాట్లాడండి. ఈరోజు వర్క్ ఫామ్స్ గురించి చెప్తాను. ఏదైనా ఒక వర్క్కి 5 ఫామ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు కమ్ తీసుకున్నాను, కమ్ CAME, కేమ్, కమ్, కమింగ్, కమ్స్ అనమాట. V4 వచ్చి ING ఫామ్ ఒకటి యాడ్ అవుతుంది. ఇంకోటి రైట్, రోడ్, రిటర్న్, రైటింగ్, రైట్స్. ఈ విధంగా వర్క్ 5 ఫామ్ ఉంటాయి. మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాడు కాబట్టి ఐ అంటే నేను, ఉయ్ అంటే మనం, యు అంటే మీరు, దే అంటే వారు, షీ అంటే అతను ఆమె, హీ అంటే అతను, ఇట్ అంటే ఇది. ఈ విధంగా ఫ్రెండ్స్ వర్క్ ఫామ్స్ ఎలా వాడాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ ఫ్రెండ్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరిగే పనుల గురించి చెప్తాము. పాస్ట్ అంటే గతం జరిగిపోయింది. గతం అంటే నిన్న కావచ్చు, ఒక అరగంట వెనక్కి కావచ్చు, ఒక 2 నిమిషాలు వెనక్కి కావచ్చు. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో, అంటే 1 నిమిషం తర్వాత కావచ్చు, ఒక రోజు తర్వాత కావచ్చు, ఒక నెల, ఒక వారం, ఒక సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా భవిష్యత్తులో జరిగేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఎస్ ఫ్రెండ్స్, క్లియర్. ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఎట్లా వాడాలి చూడండి. మనం జాబ్ అనేది రెగ్యులర్గా చేస్తుంటాం. కాబట్టి వర్బ్ 1 ఫామ్, వర్బ్ V5. వర్బ్ 1 ఇప్పుడు కమ్కి వర్బ్ ఫామ్ కమ్స్ వచ్చి హీ, షీ, ఇట్. దీనికి ఎస్ యాడ్ చేసి వాడతాం. దీన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలా అంటే మనకు రోజు జరిగే పనులు అనమాట. జాబ్కి అనేది డైలీ వెళ్తుంటాం కాబట్టి బాస్ మార్నింగ్ ఫోన్ చేస్తున్నాడు, జాబ్కి వస్తున్నావు అంటే ఎస్ ఐ కమ్. ఆమె వస్తుందంటే ఎస్ షీ కమ్స్. అంటే ఇవి రెగ్యులర్గా జరుగుతుంటాయి. అదేవిధంగా రెగ్యులర్గా చేసే అన్ని పనులకి వాడతారు అనమాట. తర్వాత నిత్య సత్యాలకి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతారు. ఇప్పుడు జాబ్ గురించి చెప్తుంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ వచ్చి ఇది క్వశ్చన్ అనమాట. వేరే వాళ్ళు అడిగారు, నిన్న వచ్చింటే జాబ్ కంటే ఐ కేమ్, నిన్న వచ్చాను, ఐ కేమ్ ఎస్టర్డే. ఎలా అంటే నువ్వు నిన్న ఫంక్షన్కి నిన్న ఊరికి వచ్చింటే ఎస్ ఐ కేమ్. అదే ఫ్యూచర్ టెన్స్ అంటే ఐ విల్ కమ్. ఇక్కడ వర్బ్ 2 వాడతాం అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ 2 వాడతాము. కేమ్ అనేది వర్బ్ 2. అదే ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ కమ్ అంటే ఇక్కడ వర్బ్ 1 వాడతాం. ఎలా అంటే ఐ విల్ కమ్, రేపు వస్తాను అనేదానికి ఐ విల్ కమ్ టుమారో. రేపు కావచ్చు, ఒక 2 నిమిషాల తర్వాత కావచ్చు. ఇదంతా భవిష్యత్తులో చెప్పేదానికి ఐ విల్ కమ్ అంటాం అనమాట. ఎవరైనా అడిగారు రేపు వస్తావా అంటే ఎస్ ఐ విల్ కమ్. ఈ విధంగా కంటిన్యూస్ టెన్స్ చూడండి, బాగా ఇంట్రెస్టింగ్ అని చెప్పాను కదా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక మ్యారేజ్ కాబోయే కపుల్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే ఈరోజు పొద్దున్నే రిసెప్షన్ ఉంది, ఫోన్ చేసింది అనమాట అమ్మాయి అబ్బాయికి. వస్తున్నారా మీరు అంటే ఏమంటాడు అబ్బాయి? ఎస్ ఐ ఆమ్ కమింగ్. వారు వస్తున్నారంటే దే ఆర్ కమింగ్. అతను వస్తున్నాడంటే హీ ఈజ్ కమింగ్. ఐకి వచ్చి యామ్ వాడతాము, దేకి వచ్చి ఆరు, ఈకి వచ్చి ఈజ్. దే అంటే ప్లూరల్ అనమాట. దే, వి, యు, ఈ మూడింటికి ఆర్ వాడతాం. హీ అతను, ఆమె, హీ, షీ, ఇట్కి వచ్చి ఈజ్ వాడతాం. ఇది అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా వాడతామంటే, ఇంకొక ఉదాహరణ, నేను జాబ్కి పోతున్నా అనుకోండి, బైక్ తీసిన, బైక్ మీద కూర్చున్నా, రెడీ అయినా, బాస్ ఫోన్ చేసినాడు, ఏం వస్తానో పనికి అంటే ఎస్ ఐఎమ్ కమింగ్. స్టార్ట్ చేసినాము, కొంచెం మూవ్ అవుతున్నాం అనుకోండి, ఎస్ ఐఎమ్ కమింగ్. ఆ విధంగా. తర్వాత ఇంట్రెస్టింగ్ ఇది ఇప్పుడు కపుల్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, పెళ్ళి అయిపోయింది.
పెళ్ళి అయిపోయి 1 డే అయిపోయింది అనమాట. 1 డే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మాట్లాడుకుంటున్నారు. నిన్న మీరు ఈ టైంకి వస్తూ ఉంటారు కదా అంటే, ఎస్ ఈ టైంలో నిన్న వస్తుంటామంటే, ఐ వాజ్ కమింగ్ నేను వస్తూ ఉంటిని, వారు వస్తూ ఉండిరి, హీ వాజ్ కమింగ్, దేవర్ కమింగ్ వాళ్ళు వస్తూ ఉండ్రి. అంటే నిన్న ఈ టైంకి, నిన్న కావచ్చు, గతంలో ఎప్పుడన్నా కావచ్చు అనమాట. గతంలో వస్తూ ఉంటామనుకోండి, దానికి కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్. అదే ఫ్యూచర్లో అనుకోండి, సపోజ్ కపుల్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, రేపు మ్యారేజ్ ఉంది. అప్పుడు హస్బెండ్ అడిగినాడు, వైఫ్ అడిగింది, కాబోయే వైఫ్ హస్బెండ్ అడిగింది, మీరు వస్తూ ఉంటారా రేపు ఈ సమయానికి అంటే, ఎస్ ఐ విల్ బీ కమింగ్ అంటే రేపు ఈ సమయానికి వస్తూ ఉంటాం అంటే ఫ్యూచర్లో జరిగేదన్నమాట. ఇది V4 వాడతాం. ఇక్కడ కంటిన్యూస్లో అంతా V4 ఉంటుంది. ఐఎన్జి వాడడం అంటే జరుగుతూ ఉంది అని అర్థం. తర్వాత పర్ఫెక్ట్ టెన్స్. ఒక ఇద్దరు ఎవరో మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు, నువ్వు అప్పుడే ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యింటావు. అప్పుడేం చెప్తావు? ఏం వచ్చినారంటే, ఎస్ ఐ హ్యావ్ కమ్ అంటే అప్పుడే జరిగిన పనులకి ఐ హ్యావ్ కమ్, వచ్చాను అప్పుడే జరిగిన పనులకి హ్యావ్ వాడి కమ్ వాడతాం. హ్యావ్ వాడి వర్బ్ 3 ఫామ్ వాడతాం. నేను వచ్చాను, వారు వచ్చినారంటే దే హ్యావ్ కమ్. ఫస్ట్ ఏమంటారు? నువ్వు వచ్చినావా అంటారు, ఎస్ ఐ హ్యావ్ కమ్. వారు వచ్చినారా అంటే ఇంట్లో వారు వచ్చినారా అంటే ఎస్ దే హ్యావ్ కమ్. అతను వచ్చాడంటే హీ హ్యాజ్ కమ్, హీ హ్యాజ్ వాడతాం అక్కడ. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఐ హ్యాడ్ కమ్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యాడ్ కమ్ ఎప్పుడు వాడతామంటే, కమ్ కేమ్ కమ్ వర్బ్ 3 ఫామ్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అంతా వర్బ్ 3 వాడతాం. ఐ హ్యాడ్ కమ్ అంటే మ్యారేజ్ అంతా అయిపోయింది, ఫంక్షన్కి ఎవరు ఇన్వైట్ చేసింటారు, అతను అడగలేదు, అప్పుడు నేను చూడలేదు వచ్చింటే అంటే ఎస్ ఐ హ్యాడ్ కమ్ అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాడతాం. నువ్వు వచ్చింటే అంటే ఎస్ ఐ హ్యాడ్ కమ్. అదే మ్యారేజ్ రేపు అనుకోండి, ఈరోజు ఇన్వైట్ చేసేకి వచ్చింటారు, లగ్న పత్రిక ఇచ్చేతాడు, రండప్ అంటే ఎస్ ఐ విల్ హ్యావ్ కమ్. అంటే పర్ఫెక్ట్గా వస్తాను అని చెప్పేదాన్ని, ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది కదా, పర్ఫెక్ట్గా వస్తాను అని చెప్పేదానికి ఐ విల్ హ్యావ్ కమ్. ఓకే ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా క్లాస్. మ్యారేజ్ కపుల్స్ వచ్చారు, ఫంక్షన్స్ వచ్చాయి, అన్ని ఫంక్షన్స్ మ్యారేజెస్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా వాడాలి చూడండి. నువ్వు ఏదన్నా 2 రోజుల నుంచి ట్రావెల్ చేస్తుంటావు అంటే, ఏదన్నా 2 రోజుల నుంచి ట్రావెల్ చేయి, 2 రోజుల నుంచి వర్క్ చేయి, 2 రోజులైన కాదు, గతంలో ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతుండే పనులకి హ్యావ్ బీన్ వాడతాము. ఐకి ప్లూరల్ హై, వి, యు, దే, ఈ మూడింటికి హ్యావ్ వాడతాం. ఇక్కడ కూడా అంతే, హై, వి, ఇక్కడ ప్లూరల్ అంటే ఐ, వి, యు, దేకి హ్యావ్ వాడతాం, హీ, షీ, ఇట్కి హ్యాస్ వాడతాం. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కంటిన్యూస్ కాబట్టి బీన్ వాడతాం, హ్యావ్ బీను, హ్యాస్ బీను. ఆ విధంగా నేను 2 రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాను అనుకో, ఢిల్లీ, ఐ హ్యావ్ బీన్ కమింగ్ అంటే నేను వస్తూ ఉన్నాను. ఎవరైనా ఫోన్ చేసినాక అయ్యప్ప ఏం చేస్తాను అంటే, నిన్న ఢిల్లీలో ఎక్కింటే ఈరోజు వస్తుంటే అనుకో, ఇంకా ట్రైన్లో వస్తుంటే ఐ హ్యావ్ బీన్ కమింగ్. అతను వస్తున్నాడంటే ఎస్ హీ హ్యాస్ బీన్ కమింగ్. తర్వాత ఐ హ్యాడ్ బీన్ కమింగ్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడు నువ్వు ట్రావెల్ చేసినా అంటే 2000లో స్టార్ట్ అయ్యి 2010కి ముగిసింది అనుకో, ఏదైనా ఒక జాబ్ చేసింటావు అనుకో, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్. అదే